నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మున్సిపల్ పోరులో అత్యధిక స్థానాల్లో మహిళలు. పోటీలో 6,508 మంది అతివలు, పురుషులు 6,436. పుర ప్రచారంలో జోరు పెంచిన అధికార పార్టీ. నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్. మున్సిపల్ పోరులో సత్తా చాటేందుకు విపక్షాలు విస్తృత ప్రచారం. ఎన్నికల కోడ్ను సీఎం ఉల్లంఘిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపణ. జీహెచ్ఎంసీని 3గా విభజించేందుకు పూర్తయిన కసరత్తు. ఫిబ్రవరి 10న ఉత్తర్వులు వెలువడే అవకాశం. వైసీపీ హయాంలో శ్రీశైలం దేవస్థానానికి కల్తీ నెయ్యి. టీటీడీ దర్యాప్తులో భాగంగా గుర్తించిన సిట్ అధికారులు. సీఈసీపై అభిశంసనకు ప్రతిపక్షాల ప్రయత్నాలు. మమత ప్రతిపాదనపై కలిసి నిర్ణయం తీసుకుంటామన్న కాంగ్రెస్. ఏ దేశం నుంచైనా చమురు కొనుగోలు చేసే హక్కు భారత్కు ఉందన్న రష్యా. విభిన్న సరఫరాదారులను ఎంచుకోవటం కొత్తేమీ కాదని వెల్లడి. అండర్-19 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో యువ భారత్. సెమీస్లో ఆఫ్ఘన్పై 7 వికెట్ల తేడాతో జయభేరి.